తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఏర్పాటు చేసిన చెత్త తరలింపు కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య గురువారం తనిఖీ చేశారు. నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను తరలించేందుకు న్యూ బాలాజీ కాలనీ, వినాయక సాగర్ వద్ద చెత్త తరలింపు కేంద్రాలను గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏర్పాట్లు చేశారు. వినాయక సాగర్ వద్ద ఉన్న కేంద్రాన్ని గురువారం కమిషనర్ ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఒక్కో వాహనంలో ఎంత చెత్త వస్తోంది, వాహనాల కండిషన్ తదితర విషయాలను పరిశీలించారు. డ్రైవర్లు, సిబ్బంది హాజరు నమోదు, వాహనాల రాకపోకలు రిజిస్టర్ను పరిశీలించారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశమై 2 కేంద్రాల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి, తూకీవాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రానికి రోజు ఎంత చెత్త తరలిస్తున్నారు, అక్కడ ప్లాంట్స్ నిర్వహణ తదితర విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేయాలని సూచించారు. ప్రతి వీధికి వెళ్లే వాహనాలు నిర్దిష్ట సమయంలో వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసి వాహనాలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో తెలుసుకునేలా జీపీఎస్ సిస్టమ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎక్కడైనా వాహనం మరమ్మతులకు గురైతే వెంటనే మరో వాహనం వెళ్లేలా చూడాలని కోరారు. అలాగే చెత్త తరలింపు కేంద్రానికి వచ్చే వాహనాల్లో ఎంత చెత్త వస్తుంది, అక్కడి నుంచి తూకీవాకం కేంద్రానికి క్యాప్సూల్స్లోని ఎంత తరలిస్తున్నారనేది పక్కాగా కంప్యూటర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని చెత్త తరలింపు నిర్వహణ పక్కాగా జరిగేలా సూచించారు. ఆ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డీఈలు తదితరులు పాల్గొన్నారు.